తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి గాను ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 4వ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. 11వ రోజుల పాటు దీక్ష చేసి తిరుమల వెళ్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాయశ్చిత్త దీక్ష ప్రక్షాళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు నిర్వహించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వటం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే ఆయన ఇటువంటి సమయంలో ఈ ఆరోపణలు వీటికి సంబంధించి ఇంత హంగామా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ నెల 28వ తేదీ తిరుమల వెళ్ళనున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఈ నెల 28వ తేదీ ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అబద్ధాలు, అలాగే రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో అవకతవకలు జరిగాయని, నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావటం, దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రోజుకొక వ్యవహారం, రోజుకొకలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, నేతలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే అసలు జరిగింది ఏంటి? నిజంగా కల్తీ జరిగినటువంటి నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా ముందుగానే దీన్ని పసిగట్టారా? సో ఇది మనం గతంలో కూడా మాట్లాడుకోవటం జరిగింది. ట్యాంకర్లలో ఉన్నటువంటి నెయ్యిని శాంపిల్స్ తీసి పంపించి ఉంటే వాటితోటి లడ్డు తయారవ్వలేదు అని చెప్పి కన్ఫర్మ్ అవ్వచ్చు. లేదా తయారీ కేంద్రంలో ఉన్నటువంటి నెయ్యిని పంపించి ఉంటే అప్పుడు లడ్డు తయారైందని చెప్పి భావించాల్సి వస్తుంది. దీనికి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పట్లేదు అని. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం గురించే మనం ఇప్పుడు మాట్లాడదాము. మొత్తం 5 సప్లయర్స్ నుంచి టీటీడీ నెయ్యిని కొనటం జరిగింది. ఇందులో ఒక 4 ట్యాంకర్లని వెనక్కి పంపించడం జరిగింది. జరిగినటువంటి వ్యవహారం ఒకసారి పరిశీలించినట్లయితే మార్చి 12వ తేదీన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లు పిలవటం జరిగింది. మే 8వ తేదీన ఏఆర్ డైరీతో పాటుగా మరొక 4 డైరీలు ఈ టెండర్లో గెలుపొందటం, సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకోవడం జరిగింది. మే 15వ తేదీన ఫస్ట్ ఆర్డర్ ఏఆర్ డైరీకి ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఎన్నికలు జరిగినాయి. మే 13 ఎన్నికలు జరిగినాయి. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. జూన్ 4న కూటమి విజయం సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు 10 ట్యాంకర్లని జూన్ 4వ తేదీన ఒక 10 ట్యాంకర్లని టీటీడీకి పంపిస్తే అందులో 6 ట్యాంకర్లని చెక్ చేసి నెయ్యి బాగుంది, నాణ్యత కలిగింది అని చెప్పి ఎలో చేయటం జరిగింది. ఒక 4 ట్యాంకర్లలో ఉన్నటువంటి నేతిని టెస్ట్ చేసినప్పుడు అది నాణ్యత లేదు అని చెప్పి తెలుసుకుని దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. అయితే ఈ 4 ట్యాంకర్లలో ఉన్నటువంటి నేతి నుంచి జూన్ 21వ తేదీన ఒక టీటీడీ బోర్డు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జూలై 12వ తేదీన ఈ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి ఎన్డీడీబీకి పంపించారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి. వాటి రిపోర్టు జూలై 17వ తేదీ వాళ్ళకి రిసీవ్ అయితే 23వ తేదీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. దీన్ని బట్టి చూస్తే వచ్చిన 10 ట్యాంకర్లలో 6 ట్యాంకర్లలో నాణ్యత బాగుంది అని చెప్పి లోపలికి ఎలో చేశారు. మిగిలినటువంటి 4 ట్యాంకర్లలో నాణ్యత బాగోలేదు అని చెప్పి వాటిని నిలిపివేయటం జరిగింది. వాటి నుంచి తీసినటువంటి శాంపిల్స్ని ఎన్డీడీబీకి పంపించగా అక్కడ అది ఫెయిల్ అయ్యి టెస్ట్లు నాణ్యత లేదు అని చెప్పి మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రిపోర్ట్ని ఎన్డీడీబీ ఇచ్చింది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అందరికీ తెలిసిందే. తన వద్ద పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో అసభ్యంగా ప్రవర్తించారు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన అరెస్ట్ అవ్వటం జరిగింది. అయితే ఆయనకు
కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరింత విచారించాల్సినటువంటి అవసరం ఉందని, విచారణలో భాగంగా ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి స్పందించినటువంటి కోర్టు ఆయన్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ కస్టడీలో ఆయన్ను ఏం విచారించబోతున్నారు, దేనికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టబోతున్నారు అనేటువంటి అంశాలు తెలియాల్సి ఉంది. ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి బటన్ నొక్కి బాధితుల అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో వరదల నుంచి ప్రజలను బయటపడేయగలిగామని, ఎంతో చాకచక్యంగా అధికారులంతా తనతో కలిసి 11 రోజులు నిర్విరామంగా శ్రమించడం జరిగిందని, అలాగే విరాళాలు ఇవ్వాలని ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చిందని, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 400 కోట్ల రూపాయల విరాళం రావడం జరిగింది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. మాగుంట పార్వతమ్మ, ఆమె ఎక్స్ ఎంపీ అలాగే ఎమ్మెల్యే, ఆమె అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈమె దివంగత ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి. 1996లో ఆమె కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా గెలవటం జరిగింది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కూడా ఆమె పనిచేయటం జరిగింది కావలికి. ఆ తర్వాత ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈమె వదిన అవుతారు. సో ఆమె అంత్యక్రియలను నెల్లూరులో నిర్వహిస్తామని చెప్పి ఎంపీ ప్రకటించడం జరిగింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమె తనను అక్రమంగా అరెస్టు చేసి విచారణలో భాగంగా వేధించారు అని చెప్పి 3 ఐపీఎస్ అధికారుల మీద ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే వీళ్ళని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా తాత, అలానే విశాల్ గున్ని, వీళ్ళ 3 కూడా సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే వీళ్ళ మీద విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తమను అరెస్టు చెయ్యొద్దు అని చెప్పి ముందస్తు బెయిల్ కావాలంటూ వీళ్ళు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుల్ని విచారించినటువంటి ఏపీ హైకోర్టు ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని మీద ఎటువంటి చర్యలు చేపట్టవద్దని, అక్టోబర్ 1వ తేదీ వరకు ఆయన మీద చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. ఈ కేసుని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగినట్లుగా సమాచారం. ఆయన హైదరాబాద్లోనే అతి విలాసవంతమైనటువంటి ఒక ఇంటిని నిర్మించుకుని గత కొద్ది కాలంగా అక్కడే ఉంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఆయన ఇంట్లో ఒక 10 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఎంతో కాలంగా మోహన్ బాబుకి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ అదే ఇంట్లో పనిచేస్తున్నటువంటి గణేష్ అనేటువంటి వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. గణేష్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లో వెతకగా ఒక 10 లక్షల రూపాయలు కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని మోహన్ బాబు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోహన్ బాబు మేనేజర్ పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవటం జరిగింది. ఒక నటి ఆయన మీద కంప్లైంట్ చేయటం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడు అని చెప్పి ఆ హర్ష సాయికి 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి ఆమె కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి హర్ష సాయి కోసం పోలీసులు విశాఖలో అలాగే పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. హర్ష సాయి కావాలనే ఎస్కేప్ అయ్యాడా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఆయన మీద 376(2), 376(n), 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవల విజయవాడ వరదలు ముంచెత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ వరదలలో చాలామంది చాలా కోల్పోయారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లను కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ వరదల కారణంగా ఎవరైనా సరే సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కోల్పోయినట్లయితే అటువంటి వారి దగ్గర నుంచి ఎటువంటి రుసుము తీసుకోకుండా డూప్లికేట్ సర్టిఫికెట్లు కానీ డాక్యుమెంట్లు కానీ అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్లు, డెత్
సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లు, అలాగే ల్యాండ్ ఆర్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్ ఏదైనా సరే పోగొట్టుకున్నట్లయితే వాటన్నింటినీ కూడా తిరిగి పొందవచ్చని, వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆర్సీ కాపీలు పోయినా సరే ఉచితంగా తిరిగి తీసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్రంగా స్పందించడం జరిగింది. నిన్న ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువులంతా రోడ్లపైకి రావాలని, తిరుమలలో హిందువులు లేరా, అలానే వైసీపీలో హిందువులు లేరా అంటూ అన్ని పార్టీలకు సంబంధించి ఆయన ప్రస్తావించడం జరిగింది. హిందువులంతా రోడ్లపైకి రావాలని, తిరుమలకు అపవిత్రం జరిగిందని, దీన్ని అందరూ ఖండించాలని, నిరసన తెలియజేయాలంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించే హర్షకుమార్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ హిందువులందరినీ రెచ్చగొడుతున్నారని, ప్రజలను రెచ్చగొడుతూ హిందువులంతా రోడ్లపైకి రావాలని చెప్పి పిలుపునిస్తున్నారని, ఈ విషయంపై ఆయన్ను సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ, ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగిందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేశారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.